ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్లకు ఈసారి దేశ అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, పత్రికా సంపాదకులు అమీర్ అలీఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కోదండరాం, అమీర్ అలీఖాన్లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల కోసం కేసీఆర్ సర్కార్ సిఫారసు చేసింది. అయితే ఈ ఇద్దరి పేర్లను అప్పట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో ఈ అభ్యర్థులు తొలుత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత 2024 ఆగస్టు 14న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాది అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ స్థానంలో కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్కు పంపారు. ఈ పేర్లను అప్పట్లో గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ఈ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ మరోసారి సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంలో సుదీర్ఘ వాదనల తర్వాత కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకంపై స్టే విధించింది కోర్టు. వచ్చే నెల 17వ తేదీకి విచారణను ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం తరచుగా వివాదాస్పదమవుతుంది. కళలు, సాహిత్యం, శాస్త్రాలు, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ పదవుల ద్వారా గౌరవించి వారి అనుభవాన్ని శాసన నిర్మాణానికి ఉపయోగించుకోవడం దీని లక్ష్యం. అయితే తరచుగా రాజకీయ పార్టీలు తమ నాయకులను, మద్దతుదారులను ఈ కోటాలో నియమించడంపై వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో గతంలో గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ కూడా ఏర్పడింది. మాకు గవర్నర్ గారు అన్యాయంగా మా యొక్క ప్రతిపాదనలను, గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు రద్దు చేసిన దాన్ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్ మాకు ఫేవరబుల్గా వచ్చింది. అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు వచ్చినాము. మాకు న్యాయం జరగాల, చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాలని చెప్పని మేము ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతుందో దాన్ని మోడిఫై చేస్తూ ఉన్నారు. 14th ఆగస్ట్ 24 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను మోడిఫై చేస్తూ ఉన్నాము. తదనంతరం జరిగినటువంటి యొక్క పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు. మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరాం గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా.
ఆ గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్నేమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరామ్ గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది 17 జనవరి 2023లో తనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి 24 నాడు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి నేను ఈ పదవులు ఏవి నింపను అని చెప్పని రాత్రికి రాత్రి ఏ కారణాలు చేతనో వాళ్ళు నామినేట్ చేసినారు. వాట్ ఎవర్ ఇస్ ఇట్ సార్, ధర్మం గెలవాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా భారత సంవిధానం కాపాడబడాలా, జై సంవిధాన్. మాకు ప్రస్తుత ప్రభుత్వం నామినేట్ చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలపై వివాదం కొనసాగుతుంది. తెలంగాణ జనసమితి అధినేతగా కోదండరాంకు ఉన్న రాజకీయ అనుబంధం కారణంగా ఆయన నియామకంపై తొలి నుంచి సందేహాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఇదే కారణంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన పేర్లను అప్పటి గవర్నర్ తిరస్కరించారు. ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.